స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. గోవాలో పెళ్లి జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ పెళ్లి జరగబోతుంది. అయితే ఇందుకు సంబంధించి కీర్తి సురేష్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు, ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కేరళకు చెందిన కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినీ నటులే. అయితే 2016లో వచ్చిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కీర్తి సురేష్ పరిచయం అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. 2018లో వచ్చిన మహానటి సినిమాతో కీర్తి సురేష్కు మంచి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం అందుకుంది. అయితే ఇదే క్రమంలో వరుస సినిమాలతో స్టార్డమ్ తెచ్చుకున్న కీర్తి సురేష్కు తెలుగులో కొంతకాలంగా ఆమెకు అవకాశాలు ఏం లేవు. దసరా సినిమా ఒకటే హిట్గా నిలిచింది, గతేడాది వచ్చిన దసరా సినిమా. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఆమె నటించిన బోలాశంకర్ డిజాస్టర్గా మిగిలింది. ఆ తర్వాత నుంచి తెలుగులో కీర్తి సురేష్ ఎలాంటి సినిమాలు చేయలేదు. అయితే లేటెస్ట్గా ఒక నెల కిందటే కీర్తి సురేష్ దసరా 2 ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసింది. నాని శ్రీకాంత్ వదిల కాంబోలో మళ్ళీ దసరా 2 సినిమాలోనూ కీర్తి సురేష్ హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే కీర్తి సురేష్ ఆగస్టులో రఘుతాత అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగు తమిళ్లో రిలీజ్ అయిన ఆ సినిమా ఫ్లాప్గా నిలిచింది. అయితే ప్రస్తుతానికి కీర్తి సురేష్ బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టి వరుణ్ ధావన్తో బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్తో ఆమె సన్నిహితంగా ఉందని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించి కీర్తి సురేష్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తర్వాత దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కూడా కీర్తి సురేష్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజాగా ఆమె క్లోజ్ ఫ్రెండ్ కీర్తి సురేష్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతుందని, ఈ ఈవెంట్ గోవాలో జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారుతున్నాయి. మరి దీనికి సంబంధించి కీర్తి సురేష్ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తుంది, ఎలాంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాలి.